ప్రజా సంఘాలు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ ఆఫీసుకు రావడం జరిగింది. ఎందుకంటే తాండూరు పట్టణంలో పడ్డ కార్పొరేటు మరియు ప్రైవేట్ స్కూళ్ళ యొక్క దోపిడీ రోజు రోజుకు మితిమీరిపోతున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం స్పందించకపోవడమో చాలా శోచనీయం. త్వరలోనే ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తాండూరు పట్టణంలో పడ్డ అన్ని ప్రైవేటు స్కూళ్ళు మరియు కార్పొరేట్ స్కూళ్ళు తమ ఇష్టానుసారంగా యూనిఫామ్స్, పుస్తకాలు, దానితో పాటు ఇతర సామాగ్రి ఏకంగా కొన్ని స్కూళ్ళు తమ స్కూల్లోనే పెట్టి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనబడుతూ ఉన్నది. దానికి తోడు నిబంధన ప్రకారము ఏం చెప్తుంది అంటే 3 బుక్ స్టాల్లో కనీసము పుస్తకాలు పెట్టి ఆ పుస్తకాల యొక్క సమాచారం అనేది ఆ స్కూళ్ళ నోటీస్ బోర్డులో పెట్టాలి తప్పనిసరిగా. కానీ ఈరోజు తాండూరు పట్టణంలో కేవలం ఒకే ఒక బుక్ స్టాల్లో పెట్టి పేరుకు మాత్రమే బుక్ స్టాల్, ఆ రేట్లు కానీ అది ఎంత కమ్మాలి, ఎంత కమిషన్ స్కూళ్ళకు వాళ్ళకి రావాలి అనేది ఆల్రెడీ స్కూల్ వాళ్ళు డిసైడ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మరి ఎంఆర్పి కంటే అత్యధికంగా అమ్మకూడదు చట్టపరంగా. కానీ ఈరోజు ఆ బుక్ స్టాల్ కూడా ఆ పేరెంట్కు ఎటువంటి బిల్లు కూడా ఇవ్వకుండా ఏదో రఫ్గా మనము వెనకటి జమానాలో ఇట్లా రఫ్ పేపర్ మీద రాసిస్తున్నట్లుగా రేట్లు రాసిచ్చి ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి నేడు తాండూరు పట్టణంలో నెలకొన్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే మీరు స్పందించి ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా శ్రీ చైతన్య, నారాయణ అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా తమ ఇష్టానుసారంగా ఈరోజు ప్రచారం చేస్తూ రకరకాల టోర్నమెంట్లు పెడుతూ బస్సుల పేరుతోటి ఊరూరా మరి మాకు అనుమతి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నటువంటి ది మాస్టర్ మైండ్కు మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు ఎటువంటి పర్మిషన్ వచ్చింది? ఓపెనింగ్ పర్మిషన్ అంటే మీరు తరగతులు నడుపుకోమనా, అడ్మిషన్లు తీసుకోమనా? కాదు కదా. మీకు ఈటీఆర్ పర్మిషన్ కూడా లేదు, మీ బిల్డింగే నిబంధనల ప్రకారం లేదు. అది కేవలం మీరు ఫైల్ తీసుకున్నది తప్పుడు పత్రాలు పెట్టి తీసుకున్నారని ఆల్రెడీ గతంలో పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి వెంటనే ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలల పైన కలెక్టర్ గారు స్పందించాలి. లేదంటే త్వరలోనే మేము కలెక్టరేట్ ముట్టడి కూడా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా CS, MHPS, PSDU और CPI और हमारे CPM और हमारे दलित नायकों और हमारे तेलंगाना के राष्ट्र सदर साहब वहाब साहब और हमारे चंद्रना साहब SC ST माइनॉरिटी PC हकुला पोराटा समिति के इंचार्ज, यहाँ पर आने का मकसद एक ही है। तांडूर के अंदर गैर कानूनी तौर पर प्राइवेट स्कूलों के अंदर चलाया जा रहा है, जिसके अंदर जो सर्कुलर है 25% स्टूडेंट्स को गवर्नमेंट की तरफ से रियायत देना है, मगर उसके अंदर नहीं दिया जा रहा है। और तकरीबन जो है स्कूलों के फीसेस और तुम्हारे बुकों के फीसेस इतने बढ़ा चुके हैं कि कोई गरीब आदमी पढ़ाना बोले तो परेशान है। आज आप देखिए गवर्नमेंट स्कूल के अंदर टीचर्स नहीं है, मजबूरन क्या करना पड़ रहा, पढ़ाने के लिए, बच्चों को पढ़ाने के लिए प्राइवेट स्कूलों की तरफ देखना पड़ रहा, जिसकी वजह से क्या हो रहा, हमारे को जो है हमारे लोग जो गरीब लोग हैं वो बच्चों को पढ़ा नहीं सक रहे। एक तरफ गवर्नमेंट जो है एक वादा कर रही है कि बच्चों को पढ़ाओ, फिर इस तरीके से अगर से प्राइवेट स्कूल्स रहे, गवर्नमेंट स्कूल्स रहे, तो बच्चों को किस तरीके से पढ़ाना चाहिए सर आप गवर्नमेंट को बताना चाहिए। और गवर्नमेंट से हम ये अपील कर रहे हैं, डिमांड कर रहे हैं हमारे तमाम जमातें मिलके कि जो रूल्स है वो रूल्स को जो है इम्प्लीमेंट किया जाए। 25% जो गवर्नमेंट ने जो रियायती है दिया है प्राइवेट स्कूलों को उस तरीके से। और एक भी देखा गया, बोलने के अंदर एक है, करने के अंदर एक है। वहाँ पर नोटिस बोर्ड पर जो है एक लिखा जा रहा, यानी उसका सिस्टम। फिर अब हम जब जाते हैं तो वो अलग है, डोनेशन वो ये बोल के क्या की बोल के पैसे ऐसा वसूल कर रहे हैं, तो फिर गरीब बच्चे कैसा पढ़ेंगे? ज़रा गवर्नमेंट को सोचना चाहिए। यहाँ के MLA साहब से हम अपील कर रहे हैं, यहाँ के जो है तुम्हारे चेयरमैन साहब से कर रहे हैं, और हमारे तकरीबन जो MEO साहब से कर रहे हैं, और जो है हम DO साहब से भी अपील कर रहे हैं। अगर से नहीं रोका गया इसको, ये स्कैम को नहीं रोका गया, तो हम जो है बड़े तरीके से एहतजाज करेंगे। कहते हुए CITU అదేవిధంగా MHPS మరి SC ST BC మైనార్టీ హక్కుల పోరాట సమితి మళ్ళీ PDSU మళ్ళీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో
శ్రీ చైతన్య అని చెప్పి కార్పొరేట్ స్కూలు, అదేవిధంగా నారాయణ అని చెప్పి కార్పొరేట్ స్కూలు, మళ్ళీ మాస్టర్ మైండ్కు అసలు పతకే పర్మిషన్ లేనటువంటి పరిస్థితులలో మళ్ళీ పర్మిషన్లు వచ్చిందని రాకన్నా ముందే ఆల్రెడీ ప్రచారం చేసుకొని మరి తాండ్రు పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలలో విచ్చలవిడిగా బుక్కుల పేరుతోని, యూనిఫామ్ పేరుతోని, ఫీజుల పేరుతోని ఈరోజు పేరెంట్స్ తల్లిదండ్రులని ఏదైతే దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రభుత్వాలు ఈరోజు ప్రజాపాలన అని కాంగ్రెస్ చెప్తుంది. మళ్ళీ మీ కొద్దికి ఏజీలో చిన్న అయినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి మొన్న ఫీజుల నిబంధనను ఏదైతే ఫీజులు ఎంత తీసుకోవాలని చెప్పి నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నిజంగానే చిత్తశుద్ధి ప్రజలకు ఏదైతే పాలకులకు లేకపోవడం వల్ల ప్రజల దోసుకుంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ కార్పొరేట్ పాఠశాలల పైన మళ్ళీ కలెక్టర్ కానీ, డిఓ కానీ, ఎంఈఓ కానీ కన్నెత్తి చూడడం లేదు అంటే మళ్ళీ ఈరోజు అధికారులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు? మళ్ళీ దోసుకునే వ్యక్తులకు ఒత్తసుగా వలకడానికా, లేకపోతే కార్పొరేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బుక్కులు అమ్ముకోండి, ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుకోండి, ఇష్టం వచ్చినట్లు ఈరోజు ఏదైతే బ్యాగులు అమ్ముకోండి, మళ్ళీ మీ పాఠశాలలో ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు తీసుకోండి, ఫీజులు పెంచుకోండి అని చెప్పి అనుమతులు ఇస్తుండ్రు అని చెప్పి ఈరోజు విద్యా హక్కు చట్టానికి తూట్లు పడుస్తున్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ, అదేవిధంగా ఈరోజు మాస్టర్ మైండ్ లాంటి, ఈరోజు సెంట్ మార్క్స్ లాంటి ప్రభుత్వం ఏదైతే విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం వల్లనే ప్రజలను లూటీ చేసి దోపిడీ ఏదైతే యథేచ్ఛగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ విద్య వ్యాపారం అయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అందరినీ దాక్షరగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేయవలసినటువంటి ప్రభుత్వాలే ప్రైవేటు వాళ్లకు దోచుకోండి అని చెప్పి ఈరోజు విచ్చలవిడిగా ఈ రకంగా పర్మిషన్లు ఇస్తే ఈరోజు అధిక ఫీజుల పేరుతోని ఈరోజు సొంతంగానే వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు నిర్ణయించుకొని ఈరోజు ఒక ఫస్ట్ క్లాస్కే 6,500 రూపాయలు బుక్స్ కు, మళ్ళీ 6th క్లాస్కు 9,500 రూపాయలు ఈరోజు చైతన్య వాళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దీని మీద ఒక నియంత్రణ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వాలకు పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు పాలకులు పోయే ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేస్తామని ఒక ముఖ్యమంత్రి చెప్తూనే ఈరోజు చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రైవేటు బడులేక కరపత్రాలు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరిని మోసం చేస్తుండ్రు మీరు అని చెప్పి ఈరోజు ప్రజల తరపు నుండి ప్రజా సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. నిజంగానే చిత్తశుద్ధి కౌన్సిలర్లకు కానీ, చైర్మన్లకు కానీ, మళ్ళీ అదేవిధంగా ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలతో గెలిచినటువంటి సర్పంచులు ఈరోజు ప్రైవేటు పాఠశాలల మీద ఈరోజు చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రైవేటు వాళ్ళు ఈరోజు అడ్వర్టైజ్కి వస్తే మీ యొక్క ఫోటోలు వేసుకొని ఓపెనింగ్లకు పోతుండ్రు. మళ్ళీ ఇదే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకవైపు ప్రజలను దోసుకోమని చెప్పి ప్రైవేటు పాఠశాలలు పెట్టమని చెప్పి పర్మిషన్లు ఇస్తూనే ప్రభుత్వ బడులను మూతేయడానికి ప్రధాన కారణం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలు చదవకూడదని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నారు, మళ్ళీ వీళ్ళకి పట్టదే అని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఈ విధ ఏదైతే పేరెంట్స్ తోని ముందే డబ్బులు తీసుకొని పుస్తకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ప్రైవేటు పాఠశాలలు. మళ్ళీ ఈరోజు వారం అయినాకి ఇస్తామని చెప్తుండ్రు చైతన్య వాళ్ళు, నారాయణ వాళ్ళు, మళ్ళీ మిగతా పాఠశాలలు అన్ని గిట మళ్ళీ ఈ రకంగా ఫీజుల పేరుతోని, ఈరోజు యూనిఫామ్ పేరుతోని, ఐడి కార్డు పేరుతోని, ఒక యాప్ పేరుతోని ఈరోజు లక్షల రూపాయలు మళ్ళీ పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రుల నుంచి ముక్కు వెండి ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్రైవేటు వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చినందుకు వాళ్ళు దోపిడీ ప్రజలను చేస్తుండ్రు, పిల్లల తల్లిదండ్రులను చేస్తుండ్రు. మళ్ళీ అందుకోసం ఎంఈఓలు కానీ, కలెక్టర్లు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే వారి యొక్క ఇష్టానుసారంగా వ్యాపారం చేసుకుంటుండ్రు ప్రైవేటు పాఠశాలల వాళ్ళు. మళ్ళీ ఈరోజు కార్పొరేట్ వాళ్ళు వాళ్ళకి ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుంటుండ్రు. మళ్ళీ ఇంత తీసుకోవాలని చెప్పి ఏ రేటు గిట్ట కరెక్ట్ పేరెంట్స్కు, తల్లిదండ్రులకు చెప్పడం లేదు. మళ్ళీ ఆ టీచింగ్ చెప్పేటటువంటి ఈరోజు నిరుద్యోగులకు అరకొర వేతనాలు ఇస్తుండ్రు. మళ్ళీ పిల్లల పేరెంట్స్ నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తుండ్రు. మళ్ళీ లక్షల జీతం పాఠశాలలో చెప్పేవారికి ఇయ్యరు. మళ్ళీ ఎందుకోసం ఈ రకంగా శ్రమ దోపిడీ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా చైతన్య కానీ, నారాయణ కానీ, మాస్టర్ మైండ్ కానీ, సెంట్ మార్క్స్ కానీ ఇవన్నీ గిట్ట ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. మళ్ళీ పిల్లల తల్లిదండ్రులందరూ గిట్ట గమనించాలి. భవిష్యత్తులో ఈ పాఠశాలల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. కాబట్టి పిల్లల ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరూ గిట్ట ఖచ్చితంగా పాల్గొనాలి. ఈరోజు ప్రైవేట్ అసోసియేషన్లు పెట్టుకున్నారు, కార్పొరేట్ అసోసియేషన్లు పెట్టుకున్నారు. మళ్ళీ పేదలను దోపిడీ చేయడానికి ఇవన్నీ అసోసియేషన్లు. మళ్ళీ నిజంగానే మీరు న్యాయం చేసేటట్లుంటే, విద్య అందించేటట్లుంటే ఈ అసోసియేషన్లతో మీకు పని లేదని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల ఒక బ్రాంచ్ పేరుతోని 2 బ్రాంచ్లు నడుస్తున్నాయి. మళ్ళీ అక్కడ సౌకర్యాలు గిట్ట అరకొరని ఉంటాయి. మళ్ళీ ఇలాంటి సౌకర్యాలు కల్పించరు కానీ, అధిక ఫీజులు కానీ,
బుక్కుల పేరుతోని కానీ యూనిఫామ్ పేరుతో కానీ విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ప్రభుత్వాలు కానీ జిల్లా కలెక్టర్ కానీ డిఓ కానీ ఎంఈఓ కానీ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ అక్కడ చదివిస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరికీ గమనించాలి. ఈరోజు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఈరోజు అప్పులు చేసుకొని పిల్లలను చదివించడానికి ఈరోజు అవస్థలు పడుతున్నటువంటి పేరెంట్స్ అందరూ గమనించాలి. తప్పకుండా వాళ్ళని నిలదీయకపోతే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఆ బుక్కుల రేట్లు గిట్ట చెప్పేటటువంటి పరిస్థితి లేదు, రసీదు గట్టించేటటువంటి పరిస్థితి లేదు, బిల్లులు గట్టించేటటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వ నియంత్రణ ప్రకారం ఎంత తీసుకోవాలనేది గిట్ట పేరెంట్స్కి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఇష్టం ఉన్నంత దండుకుంటుంది. కాబట్టి ఈ ఫీజుల పేరుతోని జరుగుతున్నటువంటి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ విచ్చలవిడిగా ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరికీ ఆలోచన చేయాలి. ప్రైవేట్లో చదివిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ తప్పకుండా ఈ పోరాటానికి సహకరించాలని చెప్పి అన్ని ప్రజా సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.